నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ రామ్ మోహన్ గారు, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చాలా మందిలో అంటే చిన్న పిల్లల్లో కూడా కోపం బాగా పెరిగిపోయింది. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా అంటే విసిరి కొట్టేయడం, ఏదంటే అది పడేయడం, అరవడం చాలా చూస్తున్నాం. చిన్న ఏజ్ నుండి పెద్ద ఏజ్ వరకు ఒకప్పుడు తన కోపం, తన శత్రువు అలాంటివన్నీ విని పెరిగాం అవును మా వరకు. కానీ ఈ జనరేషన్ వాళ్ళకైతే స్కూల్ ఏజ్ నుంచే కోపం. అది ఎక్కడి దాకా వెళ్తుందంటే ఆఫీసుల్లో దాన్ని మేనేజ్ చేయలేక, అంటే వాళ్ళ మానవ సంబంధాలు దెబ్బతినడం కానీ, భార్యాభర్తలు విడిపోవడం కానీ, పెద్దవాళ్ళని అవమానించడం కానీ, అన్ని సెక్టర్స్లో వాళ్ళని బాగా లాస్ చేస్తోంది. అసలు ఈ కోపం, టెంపర్ మేనేజ్మెంట్ ఒక మనిషి అదుపు చేయగలడా? చేస్తే ఎట్లా? లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు మేనేజ్మెంట్. ఓకే. లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు మేనేజ్మెంట్. యాంగర్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే. ఓకే. మనకి ఇంటర్నల్గా 6 ఇంటర్నల్ ఎనిమీస్ ఉంటారు మన లోపల. మనం తెలుగులో వీసే సాంస్క్రిటైజ్డ్ తెలుగులో సాంప్రదాయ జ్ఞానములో అరిషడ్ వర్గము అంటాము. అవునవును. అరిషడ్ వర్గాలు ఏమేమి వస్తాయేమో? కోపము, కామము, క్రోధము. కోపం ఒకటేనా? ఒకటే. ఒకటే. సో మద మాత్సర్యాలు ఇలాగా మొత్తం కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు 6 ఇంటర్నల్ గ్రేట్ ఎనిమీస్. మనకు బయట శత్రువు అక్కడనే లేదు, అవసరం లేదు. అవును. ఈ క్రోధం అనేది ఇంటర్నల్ ఎలిమెంట్లో ఇట్ ఈస్ ఫైండింగ్ ఏ ప్లేస్. దాన్ని బట్టి వీ షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రోధము. ఓకే. అంటే ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ us అండ్ ద ఇంపార్టెన్స్ టు కంట్రోల్ ఇట్. ఓకే. క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మన మీద మనకు నియంత్రణ, స్వీయ నియంత్రణ ఉండాలి. దట్ వాట్ వి సే సెల్ఫ్ కంట్రోల్. ఓకే. సో లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు మేనేజ్మెంట్, number 1. And having a control on self is another thing. Then how do you gain control on self is a very, very difficult question. ఓకే. We are all product of our genes in a way. మన ఫాదర్స్ జీన్స్ జంప్ అని కూడా ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. అంటే ఇమీడియట్గా పేరెంట్స్ నుంచి కాకపోయినా కూడా మన తాత ముత్తాతల్లో 7 పీఢీల వరకు ఎక్కడి నుంచైనా కూడా జీన్ రావచ్చు. అరే వీళ్ళ పేరెంట్స్ చాలా మంచి వాళ్ళే, ఈ అబ్బాయి ఎందుకు ఇలా ఉన్నాడు అన్న డౌట్ వస్తుంది. అంటారు. వాళ్ళ పేరెంట్స్ బాగానే ఉన్నారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా బాగున్నారు. మనకు మహా అయితే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకే తెలుసు. 7 పీఢీల వరకు ఎవరు వంశ చరిత్ర ఈ రోజుల్లో రాసే దాఖలాలు లేవు. ఎక్కడో ఏదో లోపం ఉంటుంది. ఆ జీన్ జంపై ఇతనిలో ప్రవేశించి ఉండే అవకాశం ఉంటుంది. అందుకేనా సార్ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. మనకి 3 తరాలు రికార్డే తిరగలేదు. అవునవును. ఉన్న మనం అన్ని తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటాం. అవునవును. వీ నెవర్ ప్రొజెక్ట్ ఇట్. అవును. అందుకే పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కూడా ఈ మ్యాట్రిమనీ ఎటువంటి భ్రమలో పైత్యంలో పోకుండా నోన్ సోర్సెస్ నుంచి ఒకటి మ్యాట్రిమనీ తప్పనట్ల ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ ఫస్ట్ దాంట్లో యూ కెన్ గో, బట్ నాట్ టోటల్లీ బ్లైండ్లీ డిపెండెంట్ ఆన్ ఇట్. ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేకపోతే ఈ రోజుల్లో ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఫీ దే డూ ద బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ అండ్ గివ్ టు us. అవునవును. ఇవన్నీ అలాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చేసి తప్ప యూ షుడ్ నాట్ జస్ట్ లైక్ దట్ ఎంటర్. నేను ఇంకా ఒక స్టెప్ ముందరికి పోయి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక 50 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చూసుకోవాలి. అంటే దీస్ ఆర్ మై రిక్వైర్మెంట్స్. స్ట్రేట్ గా చెప్పకుండా నా రిక్వైర్మెంట్స్ నేను అట్లా ఇది చేస్తూ దీంట్లో ఆప్షన్ ABCD 2-3 ఆప్షన్స్ పెట్టి ఇచ్చి ఇది ఆన్సర్ చేసి నాకు ఇవ్వమన్నాడు. మళ్ళీ అవతల వాళ్ళు కావాలంటే కూడా దే కెన్ ఆల్సో డూ దాట్. కానీ వెన్ ఐ కౌన్సిల్, when people come to me by any chance, I counsel, I suggest this. ఓకే. సో అది ఆన్సర్ మీరు చేసుకున్న తర్వాత మీకు సాటిస్ఫై అయితే యూ గో టు ద సెకండ్ స్టెప్, అదర్వైజ్ స్టాప్ ఇట్ దేర్. బేసికల్లీగా వేవ్ లెంత్ ఈక్వల్గా ఉండాలి. పెళ్ళైన తర్వాత అబ్బాయికి అమ్మాయికి వేవ్ లెంత్ కొద్దిపాటి డిఫరెన్సెస్ ఓకే. ఓ 10 ఎగ్జాక్ట్గా ఉండలేం కదా, ఓ 10-20% ఉండాలి. అయితే మంచి సంస్కారాలు ఉంటే, మంచి జీన్స్ ఉంటే కానీ, మంచి సంస్కారాలు ఉంటే మనకి వేరే వాళ్ళు ఇష్టం కాకపోయినా కూడా వి టాలరేట్. అదే క్యారెక్టర్ అంటాం మనం. క్యారెక్టర్ అంటాము. బట్ టాలరెన్స్ లెవెల్ తగ్గినప్పుడు యాంగర్ పైపోతుంది. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మ్యాథమెటిక్స్లో వి యూజ్ ద వర్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టాలరెన్స్ తక్కువైతే కోపం ఎక్కువైతుంది. ఓకే, అర్థమైంది. కోపం లేకపోతే టాలరెన్స్ ఉంటుంది. ఓకే. వన్ మోర్ థింగ్, ఈ కోపము మనుషులకి ఇప్పటి నుంచి కాదు, మానవులు పుట్టినప్పటి నుంచి ఉంది.
ఓ మనకు ఒక పెద్ద ఋషీశ్వరుడు ఉన్నాడు, నోన్ ఫర్ హిజ్ బ్యాడ్ టెంపర్మెంట్, యాంగర్. పరమ కోపిష్టి. ఎవరైనా ఆయన అరికాల్లో కన్ను ఉంటుంది, ఆయన పేరు మర్చిపోయి, ఆయనేనా? ఆయన కూడా ఉన్నాడు. ఓకే, ఇంకొక ఆయన. అరికాల్లో కళ్ళు ఉండే ఆయన పేరేంటి? ఐ విల్ టెల్ యూ దాట్. Okay. బిఫోర్ దాట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఉమ్, మనము ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెర్నింగ్, మనము కాలేజీకో డిగ్రీయో పీజీయో చేస్తాము, అది ఫార్మల్ లెర్నింగ్. ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా ఏదో మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ చదువుతుండాలి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఉమ్. కన్ను అరికాల్లో ఉండేవాడు దూర్వాసుడు, దుర్వాస ఆయన మహర్షి. కోపిష్టి. అవును. ఇంకో ఆయన కూడా ఉన్నాడు, విశ్వామిత్ర ద గ్రేట్. రైట్ రైట్. వీళ్ళిద్దరికి కోపానికి చాలా ప్రసిద్ధి. అవును. శాంతానికి ఇంకొక ఋషి ఉన్నాడు, ఆపోజిట్. హూ ఈజ్ హీ? వశిష్ఠ. వశిష్ఠ విశ్వామిత్ర వీళ్ళంతా ఒకే రేంజ్, ఒకే టైంకి చెందిన వాళ్ళు, కానీ దే ఆర్ నోన్ ఫర్ దేర్ క్వాలిటీస్. విశ్వామిత్ర ఈజ్ నాట్ ఏ బ్యాడ్ పర్సన్, ఈజ్ గురు ఆఫ్ రామ. అవును. బట్ కోపం ఎక్కువ. అవును. సో కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్ ఈజ్ మెడిటేషన్. డైలీ మార్నింగు డే దిగినప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మెడిటేషన్. దెన్ వాట్ ఈస్ మెడిటేషన్? మెడిటేషన్ ఈజ్ సింప్లీ నథింగ్ బట్ ఏ వాట్ యు కాల్ ఏ థాట్లెస్ కండిషన్. ఏం ఆలోచించకుండా కూర్చోవడం. అంతే, TLC. అది కూడా అంత ఈజీగా. అవును. ఏదో ఆలోచన వస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్, ఏదో ఆలోచన వస్తుంది. వాడు ఆ రోజు అన్నట్లు, నేను ఈ రోజు వాడిని ఇప్పుడు మళ్ళీ ఏదో అదే ఆలోచిస్తారు అక్కడ కూడా. అవును. అది తగ్గించి థాట్లెస్ కండిషన్లో ఉండగలిగితే కనుక ఒక 5 minutes అయినా సార్, టు స్టార్ట్ విత్ ఈవెన్ 1 minute నుంచి 60 సెకండ్లు కూడా ఇట్స్ నాట్ ఈజీ టు బి ఇన్ థాట్లెస్ కండిషన్. అవును. అది కొంత చేసుకోవాలి. ఇంకోటి, వెన్ యు ఆర్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ యు ఆర్ గెట్టింగ్ యాంగర్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. యు వాక్అవుట్. అక్కడ నుంచా? కూల్లీ వాక్అవుట్. ఎవరికైనా చెప్పక్కర్లేదు, ప్రొటెస్ట్ కూడా ఏం చేయక్కర్లేదు. కూల్లీ వాక్అవుట్. కమ్ ఆఫ్టర్ 1 hour ఇది సద్దు మణుగుతుంది. ఓకే. థింగ్స్ విల్ నార్మలైజ్. రెండవది, ఎవరు లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీకు ఏదో రీజన్తో ఎవరు లేకపోయినా కూడా మీకు వచ్చింది, సిచ్యువేషన్ బేస్డ్ కాదు, మీలో మీకు వచ్చింది. జస్ట్ కౌంట్ 1 2 3 అప్ టు 100. ఓకే. తగ్గకపోతే 1000 వరకు కౌంట్ చేయండి. ఆటోమేటిక్గా అంటే యువర్ అటెన్షన్ ఈజ్ డైవర్టెడ్. ఓకే, డైవర్ట్ చేసుకోవాలి మన ఆలోచన. డైవర్ట్ చేసుకోవాలి, మనంతలో మనమే డైవర్ట్ చేసుకోవాలి. మొత్తానికి బానిస బ్రతుకు వెళ్ళబుచ్చకూడదు. బానిస అంటే దేనికి బానిస? కోపానికి బానిస. ఓకే. కోపానికి బానిస కారాదు. కోపంతో ఏమవుతుందంటే మన బాడీలో టెంపర్మెంట్, కొంతమందికి ముక్కు పుట్టలు ఎగురుతుంటాయి, మీరు గమనించుంటారు, ఫిజికల్ లెవెల్. అవును. కళ్ళు ఎర్రబడతాయి. అది శృతిమించినప్పుడు వేరే వాళ్ళని వెళ్ళి కొట్టచ్చు. వేరే వాళ్ళకి కొంతమందికి కొట్టడం ఇష్టం ఉండదు, అంటే వాళ్ళ బాడీ బిల్ట్లో, ఎవరెవరి బాడీ బిల్ట్ మైండ్ బిల్ట్ డిఫరెంట్గా ఉంటాయి. అవును. వేరే వాళ్ళని కొట్టక వీళ్ళే గోడకి నెత్తి కొట్టుకుంటారు. యూ మైట్ అబ్జర్వ్ ఆర్ నాట్, ఐ డు నాట్. అవునవును. సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు. సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు. మరి బుద్ధినోడు ఎవరైనా సెల్ఫ్ హార్మ్ చేసుకుంటాడా? అంటే ఐఎమ్ నాట్ సజెస్టింగ్ యూ హార్మ్ అదర్స్. సెల్ఫ్ హార్మ్ లైఫ్ ఈజ్ SHON అంటా నేను. ఇన్స్పార్ హౌ షుడ్ వి లీడ్ లైఫ్ అంటే ఇన్ ఏ SHON టైప్. SHON క్యాపిటల్, దాని ఫుల్ ఫామ్ ఏమంటే హార్మ్ నాట్, హర్ట్ నాట్, సెల్ఫ్ ఆర్ అదర్స్. SHONలో ఇవన్నీ వచ్చాయి. హార్మ్ నాట్, హర్ట్ నాట్, సెల్ఫ్ ఆర్ అదర్స్. నిన్ను నీవు కొట్టుకోకు, తిట్టుకోకు. కొంతమంది చెంపలు కొట్టుకుంటుంటారు, దేవుని దగ్గర చెంపలు కొలుసుకోవడం అది వేరే సంగతి. వీళ్ళు గట్టిగా చెంపలు వేసుకుంటారు కోపానికి వచ్చేసి, నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువైందని వేరే చెంపలు కొట్టుకుంటారు. అంత ఆవేశంలోకి ఎందుకు? బీ నార్మల్. స్థితప్రజ్ఞ, భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞ ఇదే, స్టేబుల్ మైండ్. ఓకే అమ్మా. ఒకేసారి కష్టం కదండి, అంటే మెల్లమెల్లగా మీరు చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలా? మరి దీనికి మెల్లమెల్లగా దీనికి ఫస్ట్ యూ షుడ్ నో వాట్ యు ఆర్. KYS అంటే నేను KYC అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. వాట్ యు మీన్ బై KYC? ఎవరు కస్టమర్, నేను KYS అంట. ఓకే. ఆర్ SKY, స్కై. స్కై రీఅరేంజ్ చేస్తే KYS. నో యువర్ సెల్ఫ్. ఓకే. యూ షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్, హౌ బ్యాడ్ యు ఆర్, హౌ గుడ్ యు ఆర్. I use one more word, BUG, bug అని ఇంకో లెటర్. We are a combination of certain good elements. ఎంత బ్యాడ్ బానికైనా కూడా ఎంతో కొంత గుడ్ ఉంటుంది. కొన్ని గుడ్ ఎలిమెంట్స్, కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్, కొన్ని అగ్లీ కంటే బ్యాడ్ కన్నా వర్స్ట్.
ఈ మూడిటి కాంపోజిషన్ ఏ మనిషి తీసుకున్నా. అయితే ఎవరికి ఏది ఎక్కువ ఉన్నది అనేది దట్ మ్యాటర్స్. కొంతమందికి గుడ్ 90% ఉండొచ్చు, మిగిలిన 2 బ్యాడ్ అండ్ అగ్లీ 10% లోపల సర్దుకోవచ్చు. కొంతమందికి 80% బ్యాడ్ ఉండొచ్చు. ఇట్స్ ఇస్ ఇండివిజువల్స్ కాంపోజిషన్. బట్ యూ షుడ్ నో యాజ్ అ పార్ట్ ఆఫ్ స్వాట్. ఇంగ్లీష్లో మేనేజ్మెంట్లో వీ యూజ్ ద వర్డ్ SWOT, స్వాట్. స్వాట్ అంటే స్వాట్ ఈజ్ ఎ షార్ట్ ఫార్మ్ ఫర్ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. దీంట్లో ఫస్ట్ 2 S and W, ఇంటర్నల్ టు యూ, O and T, ఎక్స్టర్నల్ టు యూ. నీ బలము, నీ బలహీనత అంతర్గతంగా ఏముంది నీకు. ఓకే. నీకు ముక్కు మీద కోపం ఉంటే ఇట్స్ ఎ వీక్నెస్. నీకు ఓపిక ఎక్కువ ఉంటే ఇట్స్ ఎ స్ట్రెంగ్త్. ఆపర్చునిటీస్ బయట నుంచి నువ్వు తెచ్చుకుంటావు. నువ్వు 110 వేగంలో పోతున్నావు మోటార్ సైకిల్ మీద, ఇట్స్ ఎ థ్రెట్. యు ఆర్ బయింగ్ ద థ్రెట్. ఆపర్చునిటీ, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు 2-3, 100 మంది ఫ్రెండ్స్ అక్కర్లా. నీకు టైంకు నీకు అవసరానికి వచ్చే ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో వీ షుడ్ మేక్ ఏ స్వాట్ అనాలిసిస్. దానికి నేను తెలుగు వర్షన్ కూడా చెప్తుంటాను. ఆ బా, బలము, బలహీనత, అవకాశము, అవరోధము. నిన్ను నువ్వు తెలుసుకో ఫస్ట్ బిఫోర్ ట్రైయింగ్ టు నోయింగ్ అదర్స్. మనం ఎంతసేపు వేరే వాళ్ళ మీదనే అనాలిసిస్ చేయడం తప్ప సెల్ఫ్ అనాలిసిస్ తక్కువ. డూ యువర్ సెల్ఫ్ అనాలిసిస్, నో యువర్ సెల్ఫ్, నో యువర్ షార్ట్ కమింగ్స్, మెండ్ దెమ్ బై ఏ ప్రాక్టీస్, బై ఏ హార్డ్ వర్క్ ప్రాక్టీస్. నెమ్మదిగా చేసుకుంటే ఇమీడియట్గా చేంజ్ రాకపోవచ్చు, కానీ ఒక 2-3 ఇయర్స్లో 4-5 ఇయర్స్లో మీకు లుక్ బ్యాక్ అండ్ సీ, అరే 5 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా కోపం ఉండింది, ఇప్పుడు తగ్గింది. అంటే దాని వెనకాల హార్డ్ వర్క్, హోంవర్క్ ఉంది. ఓకే అమ్మా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ అమ్మా.